హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలోని గుర్రపు ప్రసాద్ కాంగ్రెస్ పార్టీలో గ్రామస్థాయి నుండి మండల అధ్యక్ష పదవి నుండి జిల్లా ఉపాధ్యక్ష స్థాయి వరకు తీసుకెళ్లిన పై నాయకుల మాటలను వమ్ము చేయకుండా నమ్మకంతో పనిచేసేందుకు నాపై నమ్మకం ఉందని జిల్లా ఉపాధ్యక్షుల స్థాయికి తీసుకెళ్లిన నాయకుల మాటలు నిలబెట్టుకుని మరోమారు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తారని గురుప్రసాద్ తెలిపారు. ఈ రోజు హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షునిగా నన్ను ఎంపిక చేసినందుకు మొదటగా శ్రీరంగపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు కడియం సిఐ సార్ గారికి, అదేవిధంగా హనుమకొండ జిల్లా అధ్యక్షులు ఇనుగాల వెంకటరామరెడ్డి గారికి, రాష్ట్ర టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నా. నేను గత 25 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవకు గుర్తించి నా అంకిత భావాన్ని, నా పార్టీ విధేయతను గుర్తించి ఈ పదవి ఇవ్వడం చాలా సంతోషకరం. నేను ఈ పదవిగా కాకుండా ఒక బాధ్యతగా గుర్తించడం జరుగుతూ ఉంది. కాబట్టి నాపై నమ్మకం ఉంచి ఈ పదవి ఇచ్చినందుకు నేను నా శక్తి మేర కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం ప్రతి ఒక్క గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చెందేలా నేను నా శక్తి వంచన లేకుండా పనిచేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అంతేకాకుండా గతంలో మాదిరిగా ప్రతి కార్యక్రమంలో ముందుండి ప్రతి ఒక్క కార్యకర్తను కదిలించి ఏ మీటింగ్ అయినా కూడా, ఏ ధర్నా రాస్తారోకో, ఎలాంటి ప్రభుత్వం తీసుకునే ఏ కార్యక్రమాన్నైనా ముందుండి నడిపిస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి సర్కారు ఈ 2.5 సంవత్సర కాలంలో చేపట్టిన ప్రతి అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలను చైతన్యవంతులను చేసి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే రేవంత్ సర్కారు మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చే విధంగా నేను పనిచేస్తానని తెలియజేసుకుంటూ, అంతేకాకుండా ప్రస్తుత స్థానిక శాసనసభ్యులు ఏ కార్యక్రమాన్ని ఇచ్చినా కూడా నేను పూర్తి సమయాన్ని వెచ్చించి పార్టీ అభివృద్ధి కోసం కడియం సిఐ సార్ గారి నాయకత్వంలో పనిచేయడానికి నేను మొదటి వరుసలో ఉండి పనిచేస్తానని నేను తెలియజేసుకుంటున్నా. ఏదేమైనా కూడా కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామిక విలువలు ఎక్కువ. ఏ చిన్న కార్యకర్త అయినా కష్టపడి పనిచేస్తే ఏదో ఒక రోజు ఒక మంచి అవకాశం లభిస్తుందనే అనడానికి నేను ఒక ఉదాహరణ. నేను 25 సంవత్సరాల క్రితం ఒక చిన్న కార్యకర్తగా కొనసాగి ఇప్పుడు నిరంతరం పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఏ అవకాశం ఇచ్చినా కూడా పూర్తి స్థాయిలో కష్టపడి పనిచేసి ఇక్కడ దాకా వచ్చినది. కాబట్టి నా కష్టాన్ని, నా విధేయతను గుర్తించి నాకు ఈ అవకాశం చాలా సంతోషకరం. కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త కూడా నిరుత్సాహపడకుండా పార్టీ అభివృద్ధి కోసం పనిచేసుకుంటూ పోతూ ఉంటే ఏదో ఒక సందర్భం లోపల కాంగ్రెస్ పార్టీ మంచి అవకాశాలను ఇస్తుందనేది నా నమ్మకం. కాబట్టి మనందరం కలిసికట్టుగా పనిచేసి శ్రీరంగపూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్న కడియం సిఐ గారి నాయకత్వంలో పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరీ ముఖ్యంగా కడియం సిఐ గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుసుకుంటూ ముగించుకుంటున్నాను.